హాయ్ హలో వెజిటబుల్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా బాగుంటుందండి. చికెన్ పులుసులోకి, మటన్ పులుసులోకి చాలా బాగుంటుంది. ఉట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఒక బాండి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నూనె బాగా కాగాక దాల్చిన చెక్క, లవంగాలు వేసుకోవాలి. కావాలంటే ఇంకా బిర్యానీ మసాలాస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలండి. నిలువుగా చీరిన పచ్చిమిర్చి మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయించుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అడుగంటకుండా మనం కలుపుతూ ఉండాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత రౌండ్గా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలండి. ఇవి కూడా బాగా వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత పచ్చి బఠానీ వేసుకోవాలండి. ఇది కూడా వేసుకొని 1 నిమిషం పాటు మనం కలుపుకోవాలి. మూత పెట్టి 1 నిమిషం పాటు అలా ఉంచాలండి. ఇవన్నీ కూడా చక్కగా మగ్గాక మనము పుదీనా వేసుకోవాలండి. పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా వేగాక మనం దేంతో అయితే బియ్యం తీసుకున్నామో దానితో 2 గ్లాసులు నీళ్లు పోయాలి. మేము 2 డబ్బాలు బియ్యం తీసుకున్నాము. సో 4 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాం. రుచికి సరిపడా మనం సాల్ట్ వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న 2 టమాటాలు వేసుకోవాలండి. ఎసరులోనే వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఎసరు బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మనం అరగంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం వేసుకున్నాక ఏమైనా ఉప్పు తక్కువైతే మనం ఇప్పుడు ఈ టైంలో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మనం ఉడికించుకోవాలండి. ఐదు నిమిషాల ముందు దాల్చిన చెక్క, లవంగాల పొడిని, వేయించుకున్న జీడిపప్పుని వేసుకోవాలండి. జీడిపప్పుని ముందే వేసుకుంటే అవి మెత్తగా అయిపోతాయి. ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి. క్రంచీగా ఉంటాయండి.
ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించాలండి. అంతే అండి, వెజిటేబుల్ పులావ్ రెడీ. లాస్ట్లో మనకు కావాలంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి.